వైసీపీ ప్రభుత్వంలో మాచర్లలో అరాచకాలు సృష్టించి రిమాండ్లో ఉన్న పిన్నెలిని మాజీ ముఖ్యమంత్రి జగన్ వచ్చి పరామర్శించడం హాస్యాస్పదంగా ఉంది అంటూ మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్ల టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడారు. నిస్సిగ్గుగా మరి అబద్ధాలు మాట్లాడటం, దానికి అబద్ధపు సాక్షి ఒకటి ఉంది, దానిలో ప్రచారం చేసుకోవటం పరిపాటి. మేము అడుగుతా ఉన్నాం, నువ్వు 99% హామీలు అమలు చేసావు కదా, ఆ 1% ఏదో సెలవు ఇవ్వండి, మేము కూడా తెలుసుకుంటాం, ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకుంటారు. నీతో శుద్ధులు చెప్పించుకునే స్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు. ఈరోజు రాష్ట్రంలో అనేక కష్టాలు, బాధలు, కేసులు, సాధింపులు, వేధింపులు, ఆర్థిక నష్టాలు అన్ని చవి చూసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మౌనంగా మా నాయకుడి ఆదేశం మేర మేము ఎక్కడా కూడా హింసను ప్రేరేపించకుండా ఉండబట్టే ఈరోజు ఈ రాష్ట్రం ఈ విధంగా ఉంది. లేకపోతే మీ వైసీపీ నాయకులందరూ ఈ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి వచ్చిండేది. నువ్వు చేసిన విధానాలు మా పార్టీ నాయకుడు ఆదేశించుంటాయి. మీ వాళ్ళు ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే మా చంద్రబాబు నాయుడు గారి దయా భిక్షను గుర్తుపెట్టుకోండి. నోరు కొవ్వెక్కి మదం ఎక్కి నెల రోజులు కూడా పూర్తిగాని ప్రభుత్వం మీద అభాండాలు వేస్తారా? అంటే పరామర్శకి వెళ్ళావరా? మీ శాసనసభ్యుడు పరామర్శకి వెళ్ళాడా? సిగ్గుందా ఈ మాటలు మాట్లాడటానికి? పరామర్శకి వెళ్ళేవాడు కత్తులు, గొడ్డళ్ళు, రాడ్లు, సోడా బాటిళ్ళు, బీరు బాటిళ్ళు ఇవన్నీ వేసుకొని వెళ్తాడా పరామర్శకి? రా, ఎంత మంచివాడో మీ శాసనసభ్యుడు. మాచర్లలో సభ పెడదాం, చర్చిద్దాం. గనుల దోపిడీ, గ్రానైట్ దోపిడీ, గ్రావెల్ దోపిడీ, లిక్కర్ దోపిడీ, ఏ దోపిడీని ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులను కూడా దోపిడీ చేసిన వాడు మంచివాడు అంటే నీ క్యారెక్టర్ ఇదన్నమాట. దోపిడీ చేయటమే మంచితనం అన్నమాట, దౌర్జన్యం చేయటమే మంచితనం అన్నమాట, దుర్మార్గం చేయటమే మంచితనం అన్నమాట. తప్పుడు కేసులు, సాధింపులు, వేధింపులు చేయటం మంచితనం అన్నమాట. అంటే మంచితనానికి ఒక కొత్త భాష్యం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి.